హలో ఎవ్రీవాన్. ఈరోజు సెషన్ గుప్తా ఎంపైర్ గురించి. దీంట్లో లాస్ట్ 25 ఇయర్స్లో అడిగిన ఎంసీక్యూస్ అన్ని డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, గుప్తా ఎంపైర్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఎవ్రీ ఇయర్ 2 క్వశ్చన్స్ కంపల్సరీగా దీని నుంచి ఇస్తాడు. ఏపీఎస్సీలో కానివ్వండి, టీఎస్పీఎస్సీలో కానివ్వండి, యూపీఎస్సీలో కానివ్వండి. ఓకే, ఇంపార్టెంట్. ఓకే, ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. చంద్రగుప్త వన్ వాజ్ ద ఫస్ట్ రూలర్ ఆఫ్ గుప్తా డైనాసిటీ. మనం ఒక్కసారి క్రొనాలజీ చూసుకున్నట్టయితే శ్రీగుప్త వాజ్ ద ఫౌండర్ ఆఫ్ గుప్తా ఎంపైర్, కానీ చంద్రగుప్త వన్ వాజ్ ద రియల్ ఫౌండర్. ఇతను లిచ్చావి ప్రిన్సెస్ కుమారదేవిని మ్యారేజ్ చేసుకున్నాడు. పాట్లిపుత్ర కట్టం కింద వస్తుంది. అక్కడి నుంచి గుప్తాస్ పవర్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, ఆల్సో హీ స్టార్టెడ్ ద గుప్తా ఎరా 319 to 320 AD. తర్వాత ఇంపార్టెంట్ కింగ్ వచ్చి సముద్రగుప్త. ఇతని రాజ్యాన్ని సౌత్ ఇండియా వరకు విస్తరించేశాడు. అలహాబాద్ ప్రశస్తిలో సముద్రగుప్త కాంకెస్ట్ గురించి హరిసేనుడు క్లియర్గా చెప్తాడు మనకి. ఓకే, ఒక్కసారి చూడండి. దిస్ ఈజ్ హిస్ ఏరియా ఆఫ్ కాంకెస్ట్. నెక్స్ట్ విన్సెంట్ స్మిత్ ఇతన్ని ఇండియన్ నెపోలియన్ అని పిలుస్తాడు. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ కింగ్ వచ్చి చంద్రగుప్త టూ ఆర్ చంద్రగుప్త విక్రమాదిత్య. ఇతన్నే శకారి అని కూడా పిలుస్తారు, ఎందుకంటే శకులు అంతం చేశాడు కాబట్టి. నవరత్నాస్ ఎవరైతే ఉన్నారో ఇతని కోర్టులోనే. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ కింగ్ వచ్చి కుమారగుప్త. ఇతను హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ నలంద యూనివర్సిటీ. హున్స్ ఇన్వేజన్ ఏదైతే ఉందో ఇతని టైంలోనే స్టార్ట్ అయింది. అలాగే నెక్స్ట్ కింగ్ వచ్చి ఇంపార్టెంట్ కింగ్ వచ్చి స్కందగుప్త. ఇతని టైంలో హున్స్ ఇన్వేజన్ అనేది చాలా ఇంక్రీజ్ అయింది. అక్కడి నుంచి గుప్తాస్ డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, ఇంపార్టెంట్ క్రొనాలజీ. ఇప్పుడు చూద్దాం. చంద్రగుప్త వన్ వాజ్ ద ఫస్ట్ రూలర్ ఆఫ్ గుప్తా డైనాసిటీ. రాంగ్, శ్రీగుప్త. నెక్స్ట్ శ్రీగుప్త వాజ్ ద ఫౌండర్ ఆఫ్ గుప్తా డైనాసిటీ. కరెక్టే. చంద్రగుప్త వన్ వాజ్ ద ఫస్ట్ రూలర్ ఆఫ్ గుప్తా డైనాసిటీ హూ ఎజ్యూమ్ ద టైటిల్ ఆఫ్ మహారాజాది రాజా. మనం చూసుకున్నట్టయితే అలహాబాద్ ప్రశస్తిలో శ్రీగుప్తుడిని ఘటోత్కచుడిని మహారాజా అని పిలుస్తారు. చంద్రగుప్త వన్ కాలం నుండి మహారాజాదిరాజా అనే టైటిల్ అనేది యాడ్ అయింది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫోర్త్ వన్, బయానా హోడ్ ద బిగ్గెస్ట్ హోడ్ ఆఫ్ గుప్తా గోల్డ్ కాయిన్స్. 1946లో రాజస్థాన్లో బయానా దగ్గర గుప్తులు వేయించిన 2000 గోల్డ్ కాయిన్స్ దొరికాయి మనకు అక్కడ. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ హోడ్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్. ఓకే, ఇంపార్టెంట్. 2, 3 and 4. మరో క్వశ్చన్ ఏమడుతారంటే ఈ 2000 కాయిన్స్లో ఏ గుప్తా కింగ్ వేయించిన కాయిన్స్ ఎక్కువగా దొరికాయి మనకు అనేసి. చంద్రగుప్త 2. ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి క్రొనాలజీ. మనం చంద్రగుప్త వన్ ఫస్ట్ కింగ్, సముద్రగుప్త సెకండ్, చంద్రగుప్త 2 థర్డ్ కింగ్, స్కందగుప్త ఇస్ ద లాస్ట్. ఓకే, చూసుకో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ అబౌట్ సముద్రగుప్త. ఒక్కసారి మనం సముద్రగుప్త గురించి చూసుకున్నట్టయితే ఇతని టైటిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, హీఈస్ ఆల్సో నోన్ యాజ్ కవిరాజా. కరెక్టే. హరిసేనుడు వహించిన అలహాబాద్ ప్రశస్తులు ఇతన్ని కవిరాజా అని పిలుస్తాడు. అలాగే హీఈస్ ఆల్సో నోన్ యాజ్ లిచ్చావి దౌహిత్ర ఫర్ హిస్ గుడ్ రిలేషన్స్ విత్ లిచ్చావీస్. మరో టైటిల్ ఏంటంటే ఇతనికి పరమ భాగవత. అలాగే విన్సెంట్ స్మిత్ ఇతన్ని నెపోలియన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాడు. ఓకే, ఇంపార్టెంట్. థర్డ్ వన్, హీ బిల్డ్ మోస్ట్ ఎక్స్టెన్సివ్ ఎంపైర్ ఆఫ్టర్ అశోక. మనం చూసుకున్నట్టయితే సముద్రగుప్తుడు ఎంపైర్ని సౌత్ ఇండియా వరకు విస్తరింపజేశాడు, కానీ యూ కెనాట్ కంపేర్ దట్ విత్ అశోక. ఎందుకంటే అశోకుడు కంప్లీట్ ఇండియాని కాంకర్ చేశాడు. మళ్ళీ అంతటి ఎంపైర్ని ఎవరు క్రియేట్ చేశారంటే ఔరంగజేబు. ఓకే, ఓన్లీ 1 and 2 ఆర్ రైట్. నెక్స్ట్ ఒక్కసారి చూసుకోండి సముద్రగుప్త గురించి ఇంపార్టెంట్. అలాగే అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ కుమారగుప్త వన్ ఎజ్యూమ్డ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైటిల్స్. మహేంద్రాదిత్య, మహేంద్ర సిన్హా, అశ్వమేధ మహేంద్ర, ఆల్ ద అబోవ్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బిన్ కాల్డ్ ద నెపోలియన్ ఆఫ్ ఇండియా. విన్సెంట్ స్మిత్ సముద్రగుప్తనే నెపోలియన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాడు. ద అచీవ్మెంట్స్ ఆఫ్ సముద్రగుప్త ఆర్ డిస్క్రైబ్డ్ ఇన్ ద అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ బై హరిసేన. మిగతా కూడా ఒక్కసారి చూసుకుందాం. హతిగుంప ఇన్స్క్రిప్షన్ వేయించింది కారవేలుడు. అలాగే గిర్నార్ ఇన్స్క్రిప్షన్ వేయించింది రుద్రదామన్. సారనాథ్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ బై అశోక. ఇంక క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే హూ ఆల్ ఆర్ అసోసియేటెడ్ విత్ అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్. ఫస్ట్ ఆప్షన్ అశోక, సెకండ్ సముద్రగుప్త, థర్డ్ జహాంగీర్, ఫోర్త్ వచ్చి ఆల్ ద అబోవ్. ఆల్ ద అబోవ్ ఇంపార్టెంట్. అలాగే మరో క్వశ్చన్ ఏమడుతారంటే హూ ఆల్ ఆర్ అసోసియేటెడ్ విత్ గిరినార్ ఇన్స్క్రిప్షన్. ఫస్ట్ అశోక, సెకండ్ రుద్రదామన్, థర్డ్ స్కందగుప్త, ఆల్ ద అబోవ్. ఓకే, నెక్స్ట్ మరో క్వశ్చన్ ఏంటంటే అశోకుడిని ధర్మ అశోక్ అనే ఏ పిల్లర్ ఇన్స్క్రిప్షన్లో పిలిచారంటే సారనాథ్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్. ఇంపార్టెంట్ అండి, అన్ని చాలాసార్లు అడిగాడు క్వశ్చన్స్ ఇండివిజువల్గా. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్. అలహాబాద్ ప్రశస్తి టాక్స్ అబౌట్ సముద్రగుప్త. కరెక్టే. ఐహోల్ ఇన్స్క్రిప్షన్ అబౌట్ పులకేసి. గ్వాలియర్ ప్రశస్తి
టాక్స్ అబౌట్ నాగభట్ట 1. ఓకే, ఇది వేయించింది మిహిరాకులుడే వేయించాడు, ఇంపార్టెంట్. ఓకే, అలాగే దేవపాల వేయించిన ఇన్స్క్రిప్షన్ పేరు నలంద కాపర్ ఇన్స్క్రిప్షన్, ఇంపార్టెంట్. నెక్స్ట్ హతిగుంప ఇన్స్క్రిప్షన్ బై కారవేల. రుద్రదామన్ వేయించింది జునాగఢ్ ఇన్స్క్రిప్షన్. ఓకే, ఓన్లీ 1 and 2 ఆర్ రైట్. నెక్స్ట్ విచ్ గుప్తా రూలర్ హ్యాస్ లెడ్ ద క్యాంప్ ఇన్ టు ద సౌత్ అండ్ వాజ్ అన్ ఎక్స్పర్ట్ వీణా ప్లేయర్? సముద్రగుప్త. ఇతను వేయించిన గోల్డ్ కాయిన్స్ కూడా దొరికాయి మనకి. ఓకే, ఇంపార్టెంట్. విచ్ వన్ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ అన్ అట్రిబ్యూట్ ఆఫ్ సముద్రగుప్త డిస్క్రైబ్డ్ ఇన్ ద ప్రయాగ్ ప్రశస్తి? ఓకే, షార్ప్ అండ్ పాలిష్డ్ ఇంటలెక్ట్, కరెక్టే. అకంప్లిష్డ్ స్కల్ప్చర్, ఇది పక్కన పెడదాం ఒకసారి. ఫైన్ మ్యూజికల్ పర్ఫార్మెన్స్, కరెక్టే. పోయిటిక్ టాలెంట్ ఆఫ్ ఎ జీనియస్, కరెక్టే. మనం చూసుకున్నట్టయితే ప్రయాగ్ ప్రశస్తిలో సముద్రగుప్తాస్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ మ్యూజిక్ గురించి చాలా క్లియర్గా డిస్క్రైబ్ చేశారు, కానీ ఎక్కడ అతని స్కల్ప్చర్ గురించి ఎక్కడ డిస్క్రైబ్ చేయలేదు. ఓకే, బి ఈజ్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ గుప్తాస్ కాయిన్ ఈజ్ నాట్ కరెక్ట్? ఒకసారి నాట్ చూసుకోండి. గుప్తాస్ కింగ్స్ ఇష్యూడ్ లార్జ్ నెంబర్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ నోన్ యాజ్ దినార్, కరెక్టే. చంద్రగుప్త 2, కుమారగుప్త 1, స్కందగుప్త అండ్ బుధగుప్త ఇష్యూడ్ సిల్వర్ కాయిన్స్, కరెక్టే. ద అబ్వర్సెస్ ఆఫ్ ద కాయిన్స్ ఆర్ కార్వ్డ్ విత్ ద ఇమేజెస్ ఆఫ్ కింగ్స్ ఆన్ ద రివర్స్ ఆర్ కార్వ్డ్ డైటీస్. ఒక్కసారి చూడండి ఇమేజెస్ మీరు. దిస్ ఈజ్ చంద్రగుప్త 1, సముద్రగుప్త ప్లేయింగ్ వీణా, అలాగే చంద్రగుప్త 2, కుమారగుప్త 1. ఓకే, ఒక సైడ్ వచ్చి కింగ్స్ ఇమేజెస్ ఉంటాయన్నమాట, సెకండ్ సైడ్ వచ్చి డైటీస్ ఇమేజ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీదేవి ఇమేజు, దుర్గాదేవి ఇమేజు, గంగాదేవి ఇమేజు, అలాగే కుమారస్వామి ఇమేజెస్ ఉంటాయి అన్నమాట, ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ లార్జ్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇష్యూడ్ బై ద గుప్తాస్ వేర్ ఆఫ్ కాపర్. మనం చూసుకున్నట్టయితే లార్జ్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇష్యూడ్ బై గుప్తాస్ వేర్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్. ఓకే, ఓన్లీ చంద్రగుప్త 2 ఒక్కడే కాపర్ కాయిన్స్ అనేవి ఇష్యూ చేశాడు, ఇంపార్టెంట్. డి ఈజ్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద టర్మ్స్ యూజ్డ్ ఫర్ ద కాయిన్స్ ఆఫ్ గుప్తాస్ పీరియడ్? దినారా, డ్రమ్మ, రూపక, సువర్ణ. మనం చూసుకున్నట్టయితే దినారా అండ్ సువర్ణ ఆర్ గోల్డ్ కాయిన్స్. ఓకే, అలాగే ద్రమ్మ అండ్ రూపక ఆర్ సిల్వర్ కాయిన్స్. ఆల్ ఆఫ్ దీస్. ఓకే, క్వశ్చన్స్ ఎలాగ అడుగుతారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ గోల్డ్ కాయిన్స్? దినారా అండ్ సువర్ణ ఆర్ గోల్డ్ కాయిన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సిల్వర్ కాయిన్స్? ద్రమ్మ అండ్ రూపక ఆర్ సిల్వర్ కాయిన్స్. మరో క్వశ్చన్ అడుగుతారండి, ఏం అడుగుతాడంటే దినారా అండ్ సువర్ణ చూసుకున్నట్టయితే దేని క్వాలిటీ ఎక్కువ అనేసి. దినారా క్వాలిటీ ఈజ్ మచ్ మోర్ హయ్యర్ దెన్ సువర్ణ. అలాగే ద్రమ్మ అండ్ రూపక చూసుకున్నట్టయితే ద్రమ్మ క్వాలిటీ ఈజ్ మచ్ మోర్ హయ్యర్ దెన్ రూపక. అది కూడా క్వశ్చన్ అడుగుతాడు, ఇంపార్టెంట్. నెక్స్ట్ అమాంగ్ ద ప్రీషియస్ స్టోన్స్ ద మోస్ట్ ఎక్స్టెన్సివ్ ఫారెన్ ట్రేడ్ డ్యూరింగ్ ద గుప్తా పీరియడ్ వాజ్ దట్ ఆఫ్ సాఫైర్, నీలంకన్ రాయ్. గుప్తాస్ ఏంటంటే శ్రీలంక నుంచి నీలంకన్ రాయ్ని ప్రొక్యూర్ చేసి వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద గుప్తా డైనాసిటీ ఈజ్ ఆర్ కరెక్ట్? ఓకే, ద కుమారమాత్యాస్ వర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ద అండ్ దే వర్ అపాయింటెడ్ డైరెక్ట్లీ బై ద కింగ్స్ ఇన్ ద హోమ్ ప్రొవిన్సెస్, కరెక్టే. ద విలేజ్ హెడ్మెన్ లాస్ట్ ఇంపార్టెన్స్ అండ్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ బిగన్ టు బి ఎఫెక్ట్ వితౌట్ దేర్ కన్సర్న్, రాంగ్ అండి. దే ఆర్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ విలేజ్ అడ్మినిస్ట్రేషన్, ఓన్లీ 1. నెక్స్ట్ ద కౌన్సిల్ ఆఫ్ 9 gems ఈజ్ అసోసియేటెడ్ విత్ చంద్రగుప్త 2. నవరత్నాలు, ఒక్కసారి చూడండి నవరత్నాల గురించి. వీళ్ళందరూ నవరత్నాలే, ఇంపార్టెంట్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండికేట్ ద కరెక్ట్ క్రోనలాజికల్ ఆర్డర్ ఆఫ్ ఎరా ఇన్ ఇండియా? మనం చూసుకున్నట్టయితే విక్రమ్ ఎరా స్టార్టెడ్ ఇన్ 57 BC, ఇంపార్టెంట్. ఓకే, ఫౌండెడ్ బై కింగ్ విక్రమాదిత్య ఆఫ్ ఉజ్జయిన్. ఇతను శకుల మీద విజయం సాధించాడు. తర్వాత విక్రమ్ ఎరా అనేది స్టార్ట్ చేశాడు, 57 BCలోనే స్టార్ట్ చేశాడు. నేపాల్ అఫీషియల్ క్యాలెండర్ ఏదైతే ఉందో దట్ ఈస్ బేస్డ్ ఆన్ విక్రమ్ ఎరా మీద, ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి శక ఎరా. కనిష్క ఎప్పుడైతే పవర్కి వచ్చాడో 78 ADలోనే అప్పుడు శక ఎరా అనేది స్టార్ట్ అయింది, ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియన్ నేషనల్ క్యాలెండర్ ఏదైతే ఉందో దట్ ఈస్ బేస్డ్ ఆన్ శక ఎరా, ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ఫాలో అవుతున్న క్యాలెండర్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ శక ఎరా. అలాగే గుప్తా ఎరా గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. 319 to 320 AD చంద్రగుప్త 1 స్టార్ట్ చేశాడని చెప్పాను ఇప్పుడే మీకు. నెక్స్ట్ వచ్చి హర్ష ఎరా వచ్చి 606 AD. ఓకే, ఇంపార్టెంట్. విక్రమ్, శక, గుప్త, హర్ష. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అరేంజ్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్ ద ఫారెన్ ఇన్వేజన్స్ బై ద ఫాలోయింగ్ ఇన్ ఇండియా. మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఫారెన్ ఇన్వేజన్ వచ్చి ఇండో గ్రీక్స్, తర్వాత శకులు, ఆ తర్వాత పార్థియన్స్, దాని తర్వాత కుషాన్స్. 1, 2, 3, 4
ఓకే. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. శూద్రకుడు ఏం రాశాడంటే మృత్యకటిక రాసింది శూద్రకుడే. విశాఖదత్త రాసింది ముద్ర రాక్షస. కాళిదాసు రాసింది విక్రమోర్వశీయ. అలాగే భవాభూతి రాసింది ఉత్తర రామచరిత్ర. అన్నీ కరెక్టే. ఓకే. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ లిటరరీ ఫిగర్స్ ఆఫ్ ద గుప్తా ఈస్ నోన్ యాజ్ ఇండియన్ షేక్స్పియర్ అని ఎవరిని అంటారు? అందరికీ తెలిసింది కాళిదాసు, ఇంపార్టెంట్. ఓకే. విలియం జోన్స్ కాళిదాసుని ఇండియన్ షేక్స్పియర్ అని పిలుస్తాడు. ఓకే. కాళిదాసస్ వర్క్స్ ఇంక్లూడ్ ఆభిజ్ఞాన శాకుంతలం, మేఘదూతం, మాలవిక అగ్నిమిత్ర, ఋతు సంహార, కుమార సంభవం. ఆల్ ద అబోవ్ ఇంపార్టెంట్. ఓకే. కాళిదాస హీఈస్ వన్ ఆఫ్ ద నవరత్న ఇన్ ద కోర్ట్ ఆఫ్ కింగ్ విక్రమాదిత్య. ఇంపార్టెంట్. ఒక్కసారి చూడండి లిటరరీ వర్క్స్ ఆఫ్ కాళిదాస. కాళిదాసు గురించి క్వశ్చన్ ఎలాగ అడుగుతాడంటే దీంట్లో కావ్యాలేంటి, ఖండకావ్యాలేంటి, కథలేంటి అని అడుగుతాడు అనమాట. కథలు చూసుకుందాం ఫస్ట్. మాలవిక అగ్నిమిత్రం. ఓకే. దిస్ ఇస్ ద లవ్ స్టోరీ బిట్వీన్ మాలవిక అండ్ అగ్నిమిత్ర సన్ ఆఫ్ పుష్యమిత్ర శుంగ. 2016 యూపీఎస్లో క్వశ్చన్ ఏమడిగాడంటే కాళిదాసు రాసిన ఏ లవ్ స్టోరీలో పుష్యమిత్ర శుంగ కొడుకు హీరో అనేసి. మాలవిక అగ్నిమిత్ర. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆభిజ్ఞాన శాకుంతలం ఈజ్ అ లవ్ స్టోరీ బిట్వీన్ దుష్యంత అండ్ శాకుంతల. నెక్స్ట్ విక్రమోర్వశీయం ఈజ్ అ లవ్ స్టోరీ బిట్వీన్ పురూర్వశ అండ్ ఓర్వశి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చిన కావ్యాలు రఘువంశ వైభవం, కుమార సంభవ. ఇంపార్టెంట్. ఖండకావ్యాలు వచ్చి ఋతు సంహార, మేఘదూత. ఇంపార్టెంట్. ఒకసారి నెక్స్ట్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ నోన్ ఫర్ దర్ క్రిటిసిజం ఆఫ్ కస్టమ్ ఆఫ్ సతీ. సతీ గురించి చూసుకున్నట్టయితే మనం భానుగుప్తుడు వేయించిన అరౌండ్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఈజ్ ద ఫస్ట్ ఎపిగ్రఫిక్ ఎవిడెన్స్ ఆఫ్ సతీ. చాలాసార్లు అడిగాడు క్వశ్చన్, ఒకసారి చూసుకోండి. ఓకే. కుమార సంభవంలో కాళిదాసు సతీ గురించి చెప్పాడు కానీ ఎక్కడ దాన్ని క్రిటిసైజ్ అయితే చేయలేదు. ఓకే. నెక్స్ట్ భానుడు కాదంబరిలో సతీని క్రిటిసైజ్ చేస్తూ చెప్పాడు అన్నమాట. నెక్స్ట్ మేఘాతిథి ఏమన్నారంటే సతీని సపోర్ట్ చేస్తూ ఏ గ్రంథం అనేది లేదు, అలాగే సతీనికి అధికారికంగా ఏ చట్టం అనేది సపోర్ట్ చేయలేదు. సో సతీ ఈజ్ అన్ ఈవిల్ అని చెప్పింది అనమాట మేఘాతిథి. ఓకే. 2 and 3 ఆర్ రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్క్స్ ఆర్ అండ్ ఆథర్స్ ఈజ్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్. కిరాతార్జునీయ రిటర్న్ బై భారవి. ఓకే. దిస్ ఈస్ ద ఫైట్ బిట్వీన్ శివ అండ్ అర్జున. పంచతంత్ర బై విష్ణు శర్మ. అలాగే శూద్రకుడు రాసింది మృత్యకటికం, చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ ద లవ్ స్టోరీ బిట్వీన్ చారుదత్త అండ్ వసంత సేన. దీంట్లో ఏంటంటే గుప్తా సోషల్ కండిషన్స్ గురించి చాలా క్లియర్గా చెప్తారన్నమాట. ఇంపార్టెంట్. కుమార సంభవ బై కాళిదాస, సూర్య సిద్ధాంత బై ఆర్యభట్ట, నాట్ వరాహమీర. వరాహమీర రాసింది ఏంటంటే పంచ సిద్ధాంత, బృహత్ సంహిత, బృహత్ జాతక. ఓకే. ఇంపార్టెంట్. ఓన్లీ 1 and 3. In the Gupta age, Varahmihira wrote the famous book Bruhat Samhita. It was a treatise on astrology and astronomy. Important. Who among the following is credited with the invention of algebra? Aryabhatta. Next. Zero was invented by, మనం చూసుకున్నట్టయితే జీరో యాక్చువల్గా ఆర్యభట్ట కంటే ముందు నుంచే ఇండియన్స్కి తెలుసు, బట్ ఆర్యభట్టకి ఆ క్రెడిట్ అనేది ఇచ్చారన్నమాట. ఓకే. ఆప్షన్ ఇస్ ఆర్యభట్ట. బట్ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే 2003లో యూపీఎస్సీలో క్వశ్చన్ అడిగాడు జీరో వాజ్ ఇన్వెంటెడ్ బై అని. ఆప్షన్స్లో ఆర్యభట్ట ఉంది, అలాగే అన్నోన్ ఇండియన్ అని కూడా ఉందన్నమాట. కరెక్ట్ ఆన్సర్ ఇస్ అన్నోన్ ఇండియన్. ఓకే. అన్నోన్ ఇండియన్ ఇచ్చినట్టయితే అన్నోన్ ఇండియా పెట్టండి, లేకపోతే ఆర్యభట్ట పెట్టండి. నెక్స్ట్ వచ్చి ధన్వంతరి వర్క్స్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ చంద్రగుప్త విక్రమాదిత్య. బాణభట్ట ఇన్ ద కోర్ట్ ఆఫ్ హర్షవర్ధన. హరిసేన సముద్రగుప్త. అమీర్ ఖుస్రో వర్క్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ 5 kings. దాంట్లో అలావుద్దీన్ ఖిల్జీ ఒకడు. ఇన్ ఇండియా ద ఫస్ట్ పుట్ ఫార్వర్డ్ ద థియరీ దట్ ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ వాజ్ అంటే జియోసెంట్రిక్ థియరీ గురించి ఎవరు చెప్పారని అడుగుతున్నాడు. ఆర్యభట్టు ఈ బుక్లోనే జియోసెంట్రిక్ థియరీ గురించి చెప్పాడనమాట. ఓకే. నెక్స్ట్ ధన్వంతరి వాజ్ ఎ నోటెడ్ ఫిజిషియన్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ చంద్రగుప్త విక్రమాదిత్య. నెక్స్ట్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద ఫాదర్ ఆఫ్ ఆయుర్వేద? చరక. ఇతను చరక సంహిత రాశాడనమాట. ఈజ్ ఎ కంటెంపరీ ఆఫ్ కనిష్క. ఓకే. ఇంపార్టెంట్. అలాగే ధన్వంతరి ఈజ్ ఎ కంటెంపరీ ఆఫ్ చంద్రగుప్త విక్రమాదిత్య. పతాంజలి ఈజ్ ఎ కంటెంపరీ ఆఫ్ పుష్యమిత్ర శుంగ. అతను మహాభాష రాశాడు. అలాగే సుశ్రుతుడు రాసింది సుశ్రుత సంహిత. దట్ బికమ్ ద బేసిస్ ఫర్ ఆయుర్వేద. ఓకే. ఇంపార్టెంట్.
విచ్ వన్ అమంగ్ ద ఫాలోయింగ్ సిటీస్ వాజ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ సిల్క్ క్లాత్ అండర్ గుప్తా రెయిన్? వారణాసి. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు కూడా బనారసి సిల్క్ చాలా ఫేమస్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ద ఫీచర్స్ ఆఫ్ గిల్డ్స్ డ్యూరింగ్ ద గుప్తా పీరియడ్? దే మింటెడ్ కాయిన్స్. కరెక్టే. దే ఆర్ అటానమస్ బాడీస్ అండి, నాట్ అటానమస్ బాడీస్ కాదు, రాంగ్ ఇది. దే ఆర్ అటానమస్ బాడీస్. గుప్తాస్ టైంలో గిల్డ్స్ అనేది చాలా పవర్ఫుల్. ఓకే, దే మెయింటైన్, కరెక్టే. వర్క్డ్ యాజ్ బ్యాంకర్స్, కరెక్ట్. ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇస్ ప్రొవైడెడ్ బై ద. మనం చూసుకున్నట్టయితే నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది గుప్తాస్ టైంలో ఎవాల్వ్ అయిందన్నమాట. ఓకే, ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. కైలాష్ టెంపుల్, దిస్ ఈజ్ ద్రవిడన్ ఆర్కిటెక్చర్. ఓకే, నెక్స్ట్ లింగరాజ్ టెంపుల్ దిస్ ఈజ్ కళింగ ఆర్కిటెక్చర్. ఓకే, నెక్స్ట్ బృహదేశ్వర టెంపుల్ కూడా ద్రవిడన్ ఆర్కిటెక్చర్. నెక్స్ట్ మహాదేవ్ టెంపుల్ ఖజురాహో వచ్చి నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. చూసుకోండి ఒక్కసారి. నెక్స్ట్ నలంద యూనివర్సిటీ ఫ్లోరిష్డ్ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూలర్స్? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, నలంద యూనివర్సిటీ కన్స్ట్రక్ట్ చేసింది, బిల్డ్ చేసింది కుమారగుప్త, కానీ హర్ష టైంలో దీని డెవలప్మెంట్ అనేది చాలా బాగుందన్నమాట. ఓకే, ఇంపార్టెంట్. చూడండి ఒకసారి. ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద 5th century బై కుమారగుప్త 1. Nalanda University is the first residential university in the world with a capacity of 10,000 students and 2,000 professors. Okay, students from China, Tibet, Korea, Mongolia comes to study here. It can be learned from the description of Huan Sang that Harshavardhana has donated 100 villages to Nalanda. అలాగే వచ్చి శిలభద్ర, నెక్స్ట్ ధర్మపాల దీనికి వైస్ ఛాన్సలర్ కింద కూడా చేశారన్నమాట. ఇంపార్టెంట్. చూడండి ఒకసారి క్వశ్చన్. హర్ష డొనేటెడ్ 100 villages, 10,000 villages కాదు. ద నెంబర్ ఆఫ్ టీచర్స్ ఇన్ ద యూనివర్సిటీ వర్ 2,000, స్టూడెంట్స్ వచ్చి 10,000. ఓకే, శిలభద్ర వాజ్ ద ఛాన్సలర్ ఆఫ్ యూనివర్సిటీ, కరెక్టే. ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ వాజ్ సాంస్క్రిట్, పాలి కాదు. ఫాహెన్స్ మిషన్ టు ఇండియా వాజ్ టు విజిట్ ద బుద్ధిస్ట్ ఇన్స్టిట్యూషన్ అండ్ టు కలెక్ట్ కాపీస్ ఆఫ్ బుద్ధిస్ట్ మ్యాన్స్క్రిప్ట్స్, కరెక్ట్. Huan Sang, the Chinese pilgrim visited India during the reign of Harshavardhana. నెక్స్ట్ సెషన్లో హువాన్ సాంగ్ గురించి, హర్ష గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో వీఆర్ డన్ విత్ గుప్తా ఎంపైర్ టుడే. థ్యాంక్ యూ.